ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ పీరియడ్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖండ చిత్రంతో మొదలైన బాలకృష్ణ బాక్సాఫీస్ జాతర కొనసాగుతూనే ఉంది. అఖండ తర్వాత ఆయన నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి. రూరల్ చిత్రంతో బాలయ్య కెరీర్ ఇక ముగిసిపోయింది. అభిమానులు కూడా ఇక ఆయన సినిమాలను చూడలేరు అనే రేంజ్ నుండి ఇప్పుడు బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది, మినిమం గ్యారంటీ అనే రేంజ్కి వచ్చాడంటే బాలయ్య గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు బాలయ్య మాస్ ఆడియన్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ఆయన మాస్తో పాటు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఆయన రీసెంట్ సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి సక్సెస్ అవుతున్నాయి. భగవంత్ కేసరి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న బాలయ్య ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు బాబీతో ఢాకు మహారాజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియోకి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ యొక్క గ్లింప్స్ వీడియోతోనే ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ మొత్తం పూర్తయింది. బాలయ్యని మరోసారి పవర్ఫుల్ అవతార్లో చూడబోతున్నామని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే వైబ్స్ ఈ గ్లింప్స్ వీడియోని చూసినప్పుడు అనిపించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ని ఓవర్సీస్ బయర్స్కి చూపించారట మేకర్స్. వాళ్ళ నుండి ఈ రషెస్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి జానర్ సినిమాలు రాలేదని, బాలయ్య బాబు ఈ చిత్రంతో రిస్క్ చేసి 2 సన్నివేశాల్లో నటించాడని, ఆ 2 సన్నివేశాలు ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయని అంటున్నారు. ఈ 2 సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్ షాట్స్ ట్రైలర్లో జత చేస్తారట. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత బయ్యర్స్ ఎంత డబ్బైనా పెట్టి కొనుక్కోవడానికి ముందుకు ఖచ్చితంగా వస్తారట. రామ్ చరణ్ గేమ్ చేంజర్తో సమానంగా ఈ చిత్రం కూడా వసూళ్లను సాధించి సూపర్ హిట్గా నిలుస్తుందని బయ్యర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో.